హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు సాన్వర్సి టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రస్తుతానికి మనం గుజరాత్లోని ఒక ప్రత్యేకమైన మందిరికి వచ్చినాం అనమాట. ఒక టెంపుల్కి, ఒక శివాలయంకి. ఇది చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది ఇక్కడ టెంపుల్. ఇంకోటి, ఈ గుజరాత్లోని ఇప్పుడు మనం ఉన్నది సపరేట్ స్టేట్ అనమాట. ఎట్లా అంటే మన గోవా లెక్క, మన యానం లెక్క, మన పాండిచ్చేరి లెక్క ఇది ఒక సపరేట్ చిన్న స్టేటు. ఇక్కడ అన్ని రేట్లు అన్నీ కూడా తక్కువ ఉంటాయి. ఈ స్టేట్ పేరు వచ్చేసి డిఐయు అంటారు ఈ స్టేట్ని. చూపిస్తాం మీకు లోపల. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. చాలా అంటే చాలా స్పెషల్ ఉంటుంది. రండి చూపిస్తా. ఇక్కడ చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గుడి కొత్త కన్స్ట్రక్షన్ చేస్తారు అనమాట. కాకపోతే అసలైంది ఇక్కడ ముంగల్ ఉంటది, అది చూపిస్తారండి. చాలా అంటే చాలా బాగుంటది. ఈ గుడి సుమారు 5000 సంవత్సరాల నాటి క్రితం గుడి అంటే ఇది. ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట ఇది. ఒకసారి చూద్దాం లోపల ఎట్లుంటది. గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇది. దాన్ని చూపిస్తారండి. దా, ఈ టెంపుల్ ఎన్నో సార్లు రీల్స్ లల్లా, ఇన్స్టాగ్రామ్ లల్లా చూసినా, కానీ ఈరోజే ఫస్ట్ టైం రావడం. నేను కూడా ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నా. దా, వస్తుందా? ఇది టెంపుల్ అనమాట. లోపల గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇది. లోపల ఎన్ని శివలింగాలు, 1 2 3 5 శివలింగాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 5 శివలింగాలు. ఇక్కడ ఈ గంగా సముద్రం అనేది అలలు అనేది టెంపుల్ ని, ఇక్కడ ఉన్న ఈ శివలింగాలని తాకుతూ ఉంటాయి అనమాట. అలలు వచ్చినప్పుడల్లా అంటే కడుగుతూ ఉంటది, శివలింగాలని కడుగుతూ ఉంటది. ఇక్కడ ఇదే స్పెషల్. రీల్స్ వల్ల చాలా చూసుంటారు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను, ఇంతకుముందుకి ఎప్పుడు రాలేదు. ప్రజెంట్ అయితే అలలు కొంచెం తగ్గుతున్నాయి, చిన్నగా వస్తున్నాయి కాబట్టి ఈ దాకా అలలు వస్తాడు. ఒకవేళ సముద్ర తీరం పెరిగింది అనుకో, వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు, సముద్ర తీరం పెరిగినప్పుడు అలలు అనేటివి చక్కగా వచ్చి ఇక్కడ అక్కడ శివలింగాలను ఇట్లా తాకుకుంటూ వెళ్తాయి. అది కూడా నీకు ఏదైనా క్లిప్ దొరికితే మీకు యాడ్ చేసి చూపిస్తా. స్టార్ట్ చేయి. ఇక్కడ మన కస్టమర్లు అందరు ఉన్నారు. ఇక్కడ కనిపించిన వాళ్ళు అక్కడ చెప్తున్నారు కదా, మా అన్నాళ్ళు, ఈ అన్న, మన శ్రీరామ్ డ్రైవర్ సాబ్ అందరు ఇక్కడ ఉన్నారు. అందరం దర్శనానికి వచ్చినాము. మన పిల్లలు అట్నే మొత్తం కంటిన్యూ చేస్తారా కింద. అది దర్శనం అయిపోయి మళ్ళీ పైకి వచ్చిన దాకా కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, పర్లేదు. ఓం నమ శివాయ. దా, ఇగో ఇట్లా కిందికి చూపెట్టు. ఇది మొదటి శివలింగం అనమాట. 1 2 3 4 5 శివలింగాలు ఉన్నాయి. గంగేశ్వర్ శివలింగం ఇది. నా పేరు వస్తుంది అక్కడ చింటూ. ఓం నమ శివాయ. ఈ శివలింగాలకు అనేది సముద్రం జలం అనేది ఇట్లా తాకుతూ వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి తెలుసు కదా, ఇది బిల్వపత్రం అంటారు దీన్ని. మన తెలంగాణలో ఫేమస్. ఇక అమ్మ తమలపాకు కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇవి శివలింగాలు. సముద్రం చూపిస్తారండి. 5 శివలింగాలు ఇవి అనమాట. ఎటు రాసి ఇగో నీకు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది సముద్రం అనమాట. ఈ సముద్రము అలల తీరం పెరిగినప్పుడు ఇట్లా దన్ను మనం కొట్టుకొచ్చి ఇక్కడున్న ఈ శివలింగాలకు నీళ్లు తాకుకుంటూ, అలలు ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. కొంచెం ఫ్లో తగ్గింది, సో అందుకని నీరు దాకా వస్తుంది. లేకపోతే ఈ కింది ఇక్కడ కనిపిస్తుంది ఎటు, ఈ కింది నుంచి అల కొట్టుకొచ్చినప్పుడు నీళ్లు ఇట్లా మొత్తం వచ్చి లోపల మొత్తం అంటే ఎప్పుడు గంగేశ్వర్ అంటే గంగా అలా వస్తుంది. ఇగో నీళ్ళు చూసారా ఎట్లా వస్తున్నాయో. ఈ నీళ్ళని ఇట్లా తీసుకెళ్లి ఇట్లా అభిషేకం చేయాలంట. ఇట్లా అభిషేకం చేస్తారు. ఇక్కడ నుంచి ఫ్లో ఎక్కున్నప్పుడు నీళ్లు మొత్తం తన్నుకొని ఒకటిసారి వస్తే ఆడదాకా కొట్టుకుంటాయి. మళ్ళీ వస్తుంది అలా చూడండి. ఇగో ఇట్లా నీళ్ళు తీసుకొని ఇట్లా శివునికి అభిషేకం చేయాలి. ఇది ఇక్కడున్న ఈ శివాలయం టెంపుల్ హిస్టరీ ఇది అనమాట. ఇక్కడ పెద్ద గుడి కూడా కడుతున్నారు. కాకపోతే ఇది చాలా ఫేమస్. దీని గురించి నేను కింద లైన్స్ కూడా రాస్తాను, డిస్క్రిప్షన్ కూడా హిస్టరీస్ అన్నది చూడండి. థ్యాంక్ యూ.